బ్రేకింగ్ న్యూస్. గంజాయి డాన్ నీతూ బాయిపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో గంజాయి దందా చేస్తున్నట్లు గుర్తించింది. పక్కన పెట్టేందుకు స్కెచ్ వేసింది. నానక్రామ్గూడ లోథా బస్తీలోని తన నివాసంలోనే కిరాణా షాపు పేరుతో డెన్ను ఏర్పాటు చేసిన నీతూబాయి గంజాయి అమ్ముతోంది. ఈ సమాచారం అందుకున్న ఈగల్ టీం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ టీం రాకను ముందే పసిగట్టిన నీతూబాయి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఆపరేషన్ లో గంజాయి కొనేందుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నీతూబాయికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు, సన్నిహితుల కదలికలపై నిఘా పెట్టారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, గతంలో సంబంధాలున్న వ్యక్తుల వివరాలను విశ్లేషిస్తున్నారు. నీతూబాయి వెనుక డ్రగ్ మాఫియాపై ఉన్నట్లు కూడా అనుమానాలున్నాయి. ఆ కోణంలోనూ ఈగల్ దృష్టి పెట్టింది. నీతూబాయి దొరికితే గంజాయి నెట్వర్క్కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు 2017 నుంచి 2024 వరకు నీతూబాయిపై ఆమె భర్త మన్ను సింగ్ పై 20 కేసులు నమోదయ్యాయి. గంజాయి అమ్మడంతో పాటు గంజాయి నిల్వ చేసిన కేసులో 2023లో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో 16 బ్యాంకు ఖాతాల్లో దాదాపు 2 కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. 2024లో మరోసారి ఈ కేసుల్లోనే అరెస్ట్ అయ్యారు. దీంతో ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చాక అజ్ఞాతంలో ఉంటూ తన దందాను కొనసాగించారు. కొన్నాళ్ల క్రితం ధూల్పేట నుంచి నానక్రామ్గూడకు తన డెన్ను మార్చిన నీతూబాయి కిరాణా షాప్ పెట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్ గా గంజాయిని విక్రయిస్తున్నారు. గంజాయి డాన్ నీతూబాయిపై అయితే ఈగల్ టీం ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈమెపై ఇదివరకు కూడా 20కి పైగా కేసులున్నట్లు కూడా తెలుస్తోంది. బెయిల్ పైన బయటికి వచ్చిన తర్వాత ఈమె మళ్ళీ నానక్రామ్గూడలో ఫస్ట్ ఈమెదంతా ముందు వేరే ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు నానక్రామ్గూడకు తన డెన్ను సాఫీగా షిఫ్ట్ చేసుకొని ఒక చిన్న కిరాణా స్టాల్ వెనుక ఈ దందానంతా కూడా నీతూబాయి నడిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను ఈమె టార్గెట్ చేసుకొని ఈ దందా నడిపిస్తుంది. అయితే ఈగల్ టీం అయితే ఈమె వెనుక ఉన్న అసలు గంజాయి మాఫియా ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, ఈమె దొరికితే ఇవన్నిటి కూడా తెలిసే అవకాశం ఉంది అని చెప్పి ఈగల్ టీం ఫోర్స్ చెప్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. అయితే ఇది వరకు కూడా ఈమె ఇటువంటి కేసులలో దొరికింది అన్నట్లు కూడా తెలుస్తోంది. పోలీసుల కస్టడీలో ఉండి బయటికి వచ్చి బెయిల్ పైన మళ్ళీ ఇదే దందా కొనసాగిస్తోంది అన్నట్లు కూడా తెలుస్తోంది. ఈగల్ టీం ఫోకస్ ఎలా ఉంది? అఖిల, డ్రగ్స్ డాన్ రీతూబాయి కోసం ఈగల్ టీం అటు గాలింపు చర్యల్ని ముమ్మరం చేసిందనే చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఈగల్ టీం ఇక్కడికి రీతూబాయి ఉన్నది అని తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే ఒక టీం ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం మీరు విజువల్లో చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే రీతూబాయి గతంలో ఇటు ధూల్పేట్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో రీతూబాయిని కుటుంబ సభ్యులని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత ధూల్పేట్లో ఉంటే పోలీసుల నిఘా ఉంది, ఈగల్ టీం మళ్ళీ రైడ్ చేస్తారేమో అని చెప్పేసి రీతూబాయి మార్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇంట్లోనే రీతూబాయి కొన్ని నెలల నుంచి ఉంటుంది. అయితే మీరు ఒకసారి ఇక్కడ విజువల్స్ లో చూస్తే ఇక్కడ మనకి కిరాణా అండ్ జనరల్ షాప్ అని కనిపిస్తుంది. కానీ ఎక్కడ ఇది ఓపెన్ లో ఉండదు. ఎవరైనా సరే తన దగ్గర గాంజా కొనడానికి వచ్చినటువంటి వాళ్ళని తన మొహం చూయించదు, ఏమీ ఉండదు. ఇక్కడ కేవలము ఇక్కడ కొన్ని హోల్స్ కనిపిస్తున్నాయి అంతే. ఇది వెంటిలేషన్ కోసం పెట్టలేదు. ఒక్కసారి ఈ రెండు వైపులా చూస్తే మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళకి గాంజా కావాలి అని చెప్పేసి ఒక కోడ్ ఇలా చెయ్యి లోపల పెట్టినటువంటి సమయంలో ఆమె వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని వాళ్ళకి గాంజాని ఇస్తుంది. ఆ సంప్రదింపులు మొత్తము వచ్చినటువంటి కస్టమర్ ఇక్కడ నిల్చుంటాడు, ఆమె లోపల నిల్చుంటుంది. కానీ ఆమె ఫేస్ కానీ ఆమె ఆడియో మాత్రమే వినిపిస్తుంది, ఫేస్ ఏం కనిపించకుండా కవర్ చేస్తుంది. కానీ లోపల ఉండేదంతా కిరాణా షాపు అని ఐటమ్సే పెట్టింది. ఒకసారి మనం
విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్, ఎగ్స్ కావచ్చు, లేకపోతే కిరాణా సామాన్ అంతా లోపల కనిపిస్తుంది. కానీ ఆమె చేసే దందా మాత్రము గాంజా. గతంలోనూ తను ధూల్పేట ఆపరేషన్ సమయంలో పట్టుబడ్డది. దాదాపు కొన్ని కోట్ల ఆస్తుల వరకు గుర్తించింది, ట్రాన్సాక్షన్స్ని గుర్తించి కొన్ని అకౌంట్స్ని ఫ్రీజ్ చేసింది. కానీ మళ్ళీ అదే దందాని కొనసాగిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐటీ కారిడార్ వరకు, ధూల్పేట నుంచి ఐటీ కారిడార్ వరకు తన బిజినెస్ని విస్తరించింది. మొత్తం గాంజాయి ఎవరికైతే అవసరం ఉన్నా సరే వెంటనే గుర్తొచ్చేది రీతుబాయ్ లాగా తన పేరుని ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి అందరికీ తెలిసేలా చేసింది. ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకొని వెళ్ళిపోతున్నారు. 50 మందిని ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలకి తరలించింది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో వాళ్ళు ఏమైనా ఇంకా ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు ఈ కోణంలో కొనసాగుతుంది దర్యాప్తు. మరోవైపు రీతుబాయ్ ఎప్పుడైతే పోలీసులు వస్తున్నటువంటి సమాచారం అందుకుందో ఈగల్ పోలీసులు ఇక్కడ చేరుకునేటువంటి లోపల ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి అటుగా వెళ్ళిపోయిందంటే తను పక్కా ప్లాన్ ప్రకారం ఒకసారి ఇల్లు చూస్తే మనకి ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. రీతుబాయ్ ఎంత క్లవర్ అంటే ఇక్కడ సీసీ కెమెరాలు మనకి 2 కనిపిస్తున్నాయి. ఇటుగా ఎవరైనా ఇక్కడ నిల్చున్నా మనం ప్రస్తుతానికి నాకు తెలిసి మనం ఇక్కడ పోలీసులు ఉన్నారు, మనం ఉన్నాం, ఇక్కడ ఆన్లోనే ఉంది. ఇప్పటికీ రీతుబాయ్ తన ఫోన్ నుంచి అబ్జర్వేషన్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ ఎవరు వచ్చారు, ఎవరున్నారు అని చెప్పేసి ఈ సీసీ కెమెరాల ఆధారంగా ఐడెంటిటీ చేసే అవకాశం ఉంది. మరొక సీసీ కెమెరా ఇక్కడ కనిపిస్తుంది, పైన పోల్కి ఇంకొక సీసీ కెమెరా కనిపిస్తుంది. ఇక్కడ ఇటువైపుగా ఎవరైనా సరే తన ఈ రోడ్డు నుంచి ఎవరైనా వస్తే క్యాప్చర్ చేయడానికి ఇక్కడ ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేసింది. ఆ సీసీ కెమెరాని కూడా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా చూస్తే ఇక్కడ నేను నిల్చున్నాను కదా, ఇప్పుడు చెప్పేటువంటి నా మాటలు కూడా ఆ రీతుబాయికి వినిపించేటువంటి అవకాశం ఉంది, తను చూసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి షాప్కి మరోవైపు సీసీ కెమెరాని ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే ఈ రోడ్డుగా వెళ్ళేటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఇక్కడ నిల్చున్నా ఇటువైపుగా వస్తున్నా అక్కడ నుంచి క్యాప్చర్ అవుతారు. ఇంట్లో సీసీ కెమెరాలు చుట్టూ, అంటే ఇక్కడ షాప్ దగ్గరే కనీసం 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది అని అంటే తన పోలీసులు ఎవరైనా వస్తారా లేదంటే తన మీద ఎవరైనా సరే నిఘా పెట్టారా అని తను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనే నిఘాతోనే ముందస్తుగానే పారిపోయింది. వెనుక దారి ఉండడం వల్ల ముందుకు రాకుండా పోలీసులు ఇక్కడికి రాగానే వెనుక దారి నుంచి పారిపోయింది. గతంలోనూ తను పారిపోవడానికి ప్రయత్నించినటువంటి సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా తనని పట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతము వెనుక దారి ఉండడము, ఏ క్షణానైనా సరే ఈగల్ పోలీసులు వస్తారు, లోకల్ పోలీసులు వస్తారు, తనని అరెస్ట్ చేస్తారు అని తెలుసుకున్నటువంటి రీతుబాయ్ మాత్రం ముందస్తుగానే తను ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయింది. కానీ తను ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది పోలీసులు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఒడిస్సా తెలంగాణకి సంబంధించి బార్డర్లు ఏమైనా సరే ఇంకా గాంజా ఎవరైనా సరే రీతుబాయికి సరఫరా చేస్తున్నారు, అసలు ఎలా తీసుకురాగలుగుతుంది ఈ రాష్ట్రం వరకు? ఇప్పటికే ఈగల్ టీం నార్కోటిక్ పోలీసులు కంప్లీట్గా ఫోకస్ చేశారు. ఎక్కడ డ్రగ్ గాంజా అనే మాట వినిపించకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ రీతుబాయిని గతంలోనే అరెస్ట్ చేశారు, కేసులు నమోదు చేశారు, తన ఆస్తిని కొంత సీజ్ చేశారు, అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. అయినప్పటికీ ఇంకా ఇదే దందాని ఎలాంటి భయం లేకుండా ఎలా నడపగలుగుతుంది, ఎవరు ఉన్నారు ఈ దందా వెనుక అనే దాని మీదనే ప్రస్తుతానికి ఈగల్ టీం కంప్లీట్గా ఫోకస్ చేసింది. ఈరోజు 4 బృందాలుగా అటు ఈగల్ టీం, నార్కోటిక్స్, లోకల్ పోలీసులు అనేక బృందాలుగా రీతుబాయ్ గురించి గాలింపు చర్యలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఇంటిని చూస్తే మనకి ఏదో ఒక డన్ టైప్ కనిపిస్తుంది, చాలా లోపలికి కనిపిస్తుంది, అంతా ప్రొటెక్ట్గా పక్కన ఉన్నటువంటి గ్రిల్స్ కావచ్చు, లోపలికి వెళ్ళాలంటే గ్రిల్స్, అనేక దారులు కనిపిస్తున్నాయి. ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రీతుబాయ్ ఇక్కడ నుంచే అంటే ఈ డోర్ లోపల నుంచి లాక్ చేసుకుంది, లోపల నుంచి లోపలికే పారిపోయింది. పోలీసులు లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ యాక్సెస్ లేదు. మరోవైపు ఇక్కడ నుంచి పోలీసులు లోపలికి వెళ్ళాలి అన్నా సరే ఇది ఒక పెద్ద ఇల్లు, ఎక్కడ మనకి ఇటు లోపలికి రావాలంటే లేదు. ఇంకోసారి ఇక్కడ చూస్తే ఇది రీతుబాయ్ ఉంటున్నటువంటి ఇల్లు, ఇక్కడ పూర్తిగా లాక్ చేసి, అంటే ఎటువైపు చూసినా మనకి పెద్ద పెద్ద లాక్లు, గ్రిల్సే కనిపిస్తున్నాయి. ఎవరు వచ్చినా సరే లోపలికి వచ్చేటువంటి వెంటనే యాక్సెసిబిలిటీ ఉండదు. ఇక ఇక్కడ వరకు నుంచి వెళ్ళాలి అంటే చుట్టూ భవనాలు ఉన్నాయి. సో చాలా ప్లాన్ ప్రకారమే రీతుబాయ్ నిన్న పోలీసులు వస్తున్నారు, ఈగల్ టీం వస్తుందని చెప్పేసి సమాచారం అందిన వెంటనే ఈ లోపల నుంచే ఇటుగా పారిపోయింది. లోపల కొంత
డాగ్స్ ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ షాప్లో నుంచి తను డైరెక్ట్గా లోపల నుంచి వెనుక సైడ్ నుంచే పారిపోయింది. కానీ వెనుక సైడ్ నుంచి ఎలా పారిపోయింది, ఎక్కడికి పారిపోయింది అన్నది గుర్తించాలంటే అక్కడ కొంత సీసీ కెమెరాలు ఉంటే ఈజీగా ఉండేది. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పోలీసులకి పెద్ద టాస్క్గా మారింది. కానీ తను మాత్రము ఇప్పటికి ఇక్కడికి పోలీసులు వస్తున్నారా, మీడియా వస్తున్నారా, ఇంకెవరైనా వస్తున్నారా అనేది తన మొబైల్ ఆధారంగా సీసీ కెమెరాల కనెక్షన్ ఉంది కాబట్టి సో అబ్జర్వేషన్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి భావించవచ్చు. మొత్తానికి రీతూబాయ్ మరొకసారి పోలీసులని కళ్ళుగప్పి పారిపోయినటువంటి ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా రీతూబాయ్తో పాటు తన నెట్వర్క్ని మొత్తం ఛేదిస్తాము. గతంలో ధూల్పేట్ ఆపరేషన్ తర్వాత ఇది ఒక పెద్ద ఆపరేషన్ అనే చెప్పుకోవచ్చు. ఆ రోజు తనని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది అని చెప్పేసి ఈగల్ టీం ఫోకస్ చేసింది. కాబట్టి నిన్న ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చి తనని అదుపులోకి తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ సమయంలోనే ముందస్తుగానే పోలీసులు వస్తున్నారన్న విషయాన్ని గమనించిన రీతూబాయ్ మాత్రము పరారైంది. కానీ అప్పుడు గాంజా కోసం వచ్చినటువంటి 50 మంది ఐటీ ఉద్యోగులు ఈగల్ టీంకి దొరికారు. వాళ్ళని ప్రస్తుతానికైతే వైద్య పరీక్షల అనంతరం కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.